అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. 2025వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో అభిమాన శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రొత్త సంవత్సరంలో క్రొత్త రచన ప్రారంభించుకుందామా? శరత్చంద్రుని విరాజ్ బహు అన్న రచనను ప్రారంభించుకుందాం. విరాజ్ బహు, శరత్చంద్ర చట్టోపాధ్యాయ. ప్రారంభం. హుగ్లీ జిల్లాలోని సప్త గ్రామంలో నీలాంబర చక్రవర్తి, పీతాంబర చక్రవర్తి అని ఇద్దరు అన్నదమ్ములు. శవాల్ని మోయటంలో, కీర్తనలు పాడటంలో, వీరంగం వాయించటంలో, గంజాయి దమ్ము లాగటంలో నీలాంబరుడంతటి మొనగాడు ఆ పరగణా మొత్తం మీద లేడు. ఎర్రగా, పొడుగ్గా, బాగా దృఢంగా ఉండేవాడతను. ఊళ్ళో కల్లా ఉపకార బుద్ధి గలవాడని మంచి పేరు ఉన్నట్లే బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేనివాడన్న చెడ్డ పేరు కూడా ఉన్నదతడికి. కానీ తమ్ముడు పీతాంబరుడు అతడికి పూర్తిగా విరుద్ధ స్వభావం గలవాడు. అతడు పొట్టిగా, సన్నగా ఉంటాడు. ఎవరైనా చచ్చిపోయారని తెలిస్తే చాలు, చీకటి పడేసరికి అతడికి ఎలాగో ఉండేది. అన్నగారంత ప్రపంచ జ్ఞానం లేనివాడు కూడా కాడు. అంత అనాలోచితంగా ప్రవర్తించడు. ప్రొద్దున్నే అన్నం తిని దస్తరం చంకన పెట్టుకుని హుగ్లీ కోర్టులో పడమటి పక్క ఓ చెట్టు కింద కూర్చొని అర్జీలు అవి రాసి పెడుతూ ఆర్జిస్తూ ఉంటాడు. చీకటి పడకముందే ఇంటికొచ్చి ఆ వచ్చిందేదో పెట్టెలో పెట్టి తాళం వేస్తూ ఉంటాడు. రాత్రి ఇంటి అన్ని వైపుల తలుపులు, కిటికీల తలుపులు, అన్ని వైపుల తలుపులు, కిటికీల తలుపులు స్వయంగా వేసొచ్చి మళ్ళీ పెళ్ళాన్ని పిలిచి ఆ తలుపులు అవి సరిగ్గా వేసి ఉన్నాయో లేదో చూడు అంటుంటాడు. ఇవాళ పొద్దున్నే నీలాంబరుడు చండీ మంటపంలో పొగ తాగుతూ కూర్చున్నాడు. అతడి పెళ్లి కాని చెల్లెలు హరిమతి చడీ చప్పుడు లేకుండా వచ్చి అతని వెనకాల కూర్చుని వీపు మీద ముఖం ఆనించి ఏడవడం మొదలుపెట్టింది. నీలాంబరుడు చేతిలో చిలుంగొట్టాన్ని పక్క గోడ కానించి చెల్లెలి తల నిమురుతూ, పొద్దున్నే ఏడుస్తున్నావెందుకు చెల్లి అని అడిగాడు ఆపేక్షగా. హరిమతి అలా వీపు మీద కళ్ళనీరు కారుస్తూ, వదినా, నా బుగ్గలు సాగు తీసి గుడ్డి మొహమా అని తిట్టిందని చెప్పింది. నీలాంబరుడు నవ్వుతూ, గుడ్డి అన్నదా? ఇంత చక్రాలంత కళ్ళున్నదాన్ని గుడ్డి అన్నవాళ్లే గుడ్డి. కానీ బుగ్గలెందుకు సాగదీసింది అని అడిగాడు. హరిమతి ఏడుస్తూ, ఉత్త పుణ్యానికే అన్నది. ఉత్త పుణ్యానికేనా? అయితే పద కనుక్కుందాం అని చెల్లి చెయ్యి పుచ్చుకొని ఇంట్లోకి వచ్చి విరాజ్ బావ్ అని పిలిచాడు. ఈ ఇంటి పెద్ద కోడలి పేరు విరాజ్. ఆమెకు 9వ ఏట పెళ్ళయింది. అప్పటినుంచి అందరూ ఆమెని విరాజ్ బావ్ అని పిలవటం. ఇప్పుడు ఆమెకు ఇంచుమించు 20 ఏళ్ళు. అత్తగారు పోయినప్పటి నుంచి ఆమె ఇంటికి పెద్ద గృహిణి. విరాజ్ చాలా రూపసి. 4 ఏళ్ల క్రితం ఆమెకు ఒక పిల్లవాడు పుట్టి పురుడు వెళ్ళక మునుపే పోయాడు. మళ్ళీ పిల్లలు లేరు. వంటింట్లో పని చేసుకుంటున్నది. భర్త పిలుపు విని బయటకొచ్చి అన్నా చెల్లెలు ఇద్దరూ ఒక్కసారిగా కనపడటంతో, పైగా పితూరీ చేయటానికి కూడా వెళ్ళావా దౌర్భాగ్యురాలా అని కస్సుమంది. ఎందుకు చేయదు? నువ్వు గుడ్డి అని అన్నావంటే అర్థం లేదు. సరే అనుకో, కానీ బుగ్గలెందుకు సాగదీశావు అని అడిగాడు నీలాంబర్. ఇన్నేళ్ళొచ్చాయి, నిద్రలేచి మొహమన్నా కడుక్కోలేదు, గుడ్డలు మార్చుకోలేదు. గొడ్లపాకలోకి పోయి దూడల్ని విప్పేసి గుడ్లప్పగించి చూస్తూ నిల్చుంది. ఇవాళ ఒక్క పాల చుక్కైనా రాలేదు. నిజానికి పట్టుకుని కొట్టాల్సింది అసలు అన్నది విరాజ్. ఆహా, పని మనిషిని పాకలోకి పంపాల్సింది
అవును గాని చెల్లి, నువ్వు హఠాత్తుగా అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ పని నీది కాదుగా. హరిమతి అన్న వెనకాల నుంచుని, పాలు పిండటం అయిపోయిందనుకున్నాను నేను అన్నది మెల్లిగా. ఇంకోసారి ఇలా చేశావంటే జాగ్రత్త అని విరాజ్ వంటింట్లోకి వెళ్ళబోతుండగా నీలాంబరుడు నవ్వుతూ, నువ్వు ఈ ఈడులో ఉండగా ఒకసారి అమ్మ పావురాలన్నిటినీ బయటకు వదిలేశావు. పావురాళ్ల గూళ్ళ తలుపులు తెరిచేసి గూళ్ళలో పావురాలు ఎగిరిపోవులే అనుకున్నావు, జ్ఞాపకం ఉందా అన్నాడు. విరాజ్ వెనక్కి తిరిగి నిలబడి నవ్వుతూ, ఆ ఈడ్లో ఉండగా కాదు, ఇంకా చిన్నప్పుడు అని తన పని చూసుకోవడానికి వెళ్ళింది. రా అన్నయ్య, తోటలోకి వెళ్ళి మామిడికాయలు పండాయో లేదో చూద్దాం అన్నది హరిమతి. పద చూద్దాం. నౌకరు ఎదు వచ్చి, నారాయణ్ ఠాకూర్ గారు వచ్చి కూర్చున్నారు అని చెప్పాడు. నీలాంబరుడు తెల్లబోయి, అప్పుడే వచ్చి కూర్చున్నాడు అని అడిగాడు. వంటింట్లో ఉన్న విరాజ్ ఈ మాట విని గబగబా బయటకొచ్చి, వెళ్ళమని చెప్పు బాబాయ్ని అని కేకేసి వచ్చింది. తరువాత భర్తకేసి తిరిగి, మీరు పొద్దున్నే పరగడుపున అవన్నీ తాగుతూ ఉన్నారంటే నేను తల పగలగొట్టుకుంటాను అన్నది. నీలాంబరుడు జవాబు చెప్పలేదు. చెల్లెలి చెయ్యి పుచ్చుకొని మాట్లాడకుండా దొడ్డిదారిని మామిడి తోటకేసి బయలుదేరాడు. ఆ తోటలోకి ఒక పక్క నుంచి సరస్వతీ నది చిన్న పాయ ఒకటి మరణోన్ముఖుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాగా మెల్లిగా పారుతూ ఉంటుంది. నీళ్ల మీద నాచు అల్లుకొని ఉంటుంది. ఆ గ్రామస్తులు మాత్రం అక్కడక్కడ చలమలు తీసి ఉంచారు. వాటి పక్క నాచు పెనవైచుకుని లోతు లేకుండా ఉన్న నీళ్ల అడుగున ఉన్న ముత్యపు చిప్పలు సూర్యకిరణాలు పడి అమూల్యమైన వజ్రాల్లాగా ధగ ధగ మెరిసిపోతుంటాయి. ప్రక్కన ఓ నల్లరాతి బండుంది. అది ఆ ప్రక్కనున్న సమాధి స్తూపం నుంచి ఎన్నడో కురిసిన మురుగువానలకు ఇక్కడికి కొట్టుకొనొచ్చింది. ఆ ఇంటి స్త్రీలు రోజూ సాయంత్రం ఇక్కడికొచ్చి పరలోక గతులను ఉద్దేశించి ప్రమిదల్లో దీపాలు పెట్టిపోతుంటారు. నీలాంబరుడు చెల్లెలతో కూడా వచ్చి ఆ బండ మీద ఓ ప్రక్కగా కూర్చున్నాడు. నదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున కూడా మామిడి తోటలు వెదురు తోపులు ఉన్నాయి. ఎప్పటివో 2-3 మర్రి చెట్లు, రావి చెట్లు ఓడలు దిగి కొమ్మలు పెరిగి నది మీదికి వంగి ఉన్నాయి. వాటి కొమ్మల మీద ఎన్ని పక్షులు గూళ్ళు కట్టుకుని ఉంటూ ఎన్నెన్ని పిల్లల్ని పెట్టి పెంచి పెద్దవి చేశాయో, ఎన్ని పళ్ళు తిన్నాయో, ఎన్ని పాటలు పాడాయో. ఆ కొమ్మల నీడలోకే వచ్చి అన్నా చెల్లెలు కాసేపు మాట్లాడకుండా కూర్చున్నారు. హరిమతి చటుక్కున అన్న ఒడిలోకి ఇంకొంచెం వాలి, అన్నయ్య, వదిన నిన్ను గోసాయి అంటుంది, ఎందుకని అని అడిగింది. నీలాంబరుడు మెళ్ళో తులసి పూసల దండ చూపిస్తూ, నేను గోసాయినే గనుక అన్నాడు. హరిమతి ఆ మాట విశ్వసించలేక, నువ్వు గోసాయి ఎందుకవుతావు? వాళ్ళు బిచ్చమెత్తుకుంటూ ఉంటారుగా. అవును కానీ వాళ్ళు ఎందుకు బిచ్చమెత్తుకుంటారు అని అడిగింది. ఏమీ లేని వాళ్ళు గనుక బిచ్చమెత్తుకుంటారు. హరిమతి అతడి ముఖంలోకి చూస్తూ, వాళ్ళకేమీ లేవు, దొరువులు లేవు, తోటలు లేవు, గాదెలు లేవు అని అడిగింది. నీలాంబరుడు ఎంతో వాత్సల్యంతో చెల్లెలి ముంగురులు సవరిస్తూ, ఏమీ ఉండవమ్మా, ఏవీ ఉండవు, గోసాయిలు గనుక ఏమీ ఉంచుకోరు అన్నాడు. అయితే మరి అందరూ వాళ్ళకి తలా కాస్త ఎందుకు ఇవ్వరు? మీ అన్న వాళ్ళకెప్పుడైనా ఏమైనా ఇచ్చాడా చెప్పు? ఎందుకు ఇవ్వలా? మనకిన్నున్నాయిగా. నీలాంబరుడు నవ్వుతూ, అయినా ఇవ్వల. నువ్వు ఏ మహారాజునన్నా చేసుకున్నప్పుడు ఇద్దువుగానిలే అన్నాడు. హరిమతి చిన్నపిల్లైనా ఆ మాటకి సిగ్గుపడింది. అన్న హృదయంలో తలదాచుకొని పో అంది.
నీలాంబరుడు 2 చేతులతో ఆమె తల దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. తల్లి తండ్రి లేని ఈ పిల్ల అంటే అతనికి ఎక్కడ లేని ఆపేక్ష. 7 ఏళ్ల క్రితం అతడి తల్లి చనిపోతూ ఈ 3 ఏళ్ల పిల్లని అతడికి అతడి భార్యకి అప్పగించిపోయింది. అప్పట్నుంచి నీలాంబరుడే పెంచాడు హరిమతిని. అతడు ఊళ్ళో రోగులకు శుశ్రూష చేస్తుంటాడు, శవదహనాలు చేస్తుంటాడు, భజనలు చేస్తుంటాడు, గంజాయి త్రాగుతూ ఉంటాడు. అయినా తల్లి ఆదేశాన్ని మాత్రం ఎన్నడూ క్షణకాలమైనా నిర్లక్ష్యం చేసి ఎరుగడు. అలా పెరిగింది కనుకని హరిమతి తల్లి ఒడిలోలాగా అన్న ఒడిలో తలదాచుకుని హాయిగా కూర్చుంది. అమ్మా, మీ వదిన పిలుస్తున్నారు, పాలు తాగివద్దు గానిరా అని పిలిచింది దాసీది చాటున నిలబడి. హరిమతి తల ఎత్తి, అన్నయ్య, నేనిప్పుడు పాలు తాగనని నువ్వు చెప్పు అన్నది గారాబంగా. ఎందుకు తాగవమ్మా? నాకింకా ఏమీ ఆకలిగా లేదు గనుక. నీలాంబరుడు నవ్వుతూ, అది నేను ఒప్పుకున్నా, నిన్ను బుగ్గలు సాగదీసే మీ వదిన ఒప్పుకోదు. దాసీది చాటున ఉండే అమ్మాయి గారు అని పిలిచింది ఇంకొకసారి. నీలాంబరుడు ఆ పిల్లనేదో మరిపిస్తూ, వెళ్ళు, నువ్వు వెళ్ళి గుడ్డలు మార్చుకురా, పో చెల్లాయ్, నేను ఇక్కడ కూర్చుని ఉంటా అన్నాడు. హరిమతి అప్రసన్న ముఖంతో మెల్లగా లేచి వెళ్ళిందక్కడి నుంచి. ఆ రోజున మధ్యాహ్నం విరాజ్ భర్తకు వడ్డించి దగ్గరగా కూర్చుని, సరేగానండి, రోజు మీకు భోజనంలోకి ఏం చేయను, ఏది తినరాయే, చివరికి చేపలు కూడా విడిచిపెట్టారు కదా అని అడిగింది. నీలాంబరుడు భోజనం ముందు కూర్చుని, ఇగో చాలా కూరలు చేశావుగా అన్నాడు. చాలా ఏమున్నాయి, ఇవి వంగదేశీయులు తినే కూరలేనా? ఇది బస్తీ అయినా కాదాయే, అన్నీ దొరకటానికి పాడు ఊరు. ఈ ఊళ్ళో దొరికేవి ఈ చేపలొక్కటే, ఇవి కూడా విడిచిపెట్టారు మీరు. పోంటి, ఎక్కడికి వెళ్ళావు? కాసేపు విసురుదు గన్రా. ఆహా, వీల్లేదు, ఇవాళ ఒక్క మెతుకైనా సరే విడిచిపెట్టారంటే ఒట్టే నా మీద. నీలాంబరుడు నవ్వు ముఖంతో తింటూ కూర్చున్నాడు. నవ్వుతారెందుకు ఇంకా? ఒళ్ళు మండిపోతుంది నాకు. రోజు రోజుకి మీ తిండి తగ్గిపోతుంది. అదేమైనా గమనిస్తున్నారా? మెడ కింద ఎముకలు చూడండి ఎలా వెళ్ళుకొచ్చాయో అన్నది విరాజ్ కోపంతో. అదంతా నీ భ్రమ. నా భ్రమ? మీరు ఒక్క ముద్ద తక్కువ తిన్నా నేను చెప్పగలను. మీరు రవ్వంత చిక్కిన మీ శరీరం మీద చెయ్యి వేసి చూసి చూడటంతోనే చెప్పగలను నేను, తెలుసా? వెళ్ళు పూంటి, ఆ విసనకర్ర అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి మీ అన్నయ్యకు కాసిన పాలు తీసుకురా. పూంటి హరిమతి ముద్దు పేరు. ఓ ప్రక్కన విసురుతూ కూర్చున్న హరిమతి లేచి వెళ్ళింది పాలు తీసుకురావటానికి. ధర్మకార్యాలు చేయటానికి చాలా ఉంది కాలం. ఇవాళ ఆ వీధి అత్తగారు వచ్చారు. ఆవిడ మీ సంగతంతా విని, ఇంత చిన్న వయసులోనే చేపలు తినటం మానేస్తే చూపు తగ్గుతుందని, శరీరం నీరసిస్తుందని అన్నారు. ఆహా, అలా వీల్లేదు. చివరికి ఏం కొంప మునుగుతుందో. మిమ్మల్ని ఏవైనా సరే చేపలు మాననీయను నేను. నీలాంబరుడు నవ్వి, నా బదులు నువ్వు తింటే చాలు, నాకు పుష్టి వస్తుంది. ఏమిటి మరీ అలగా వాళ్ళలాగా మాట్లాడుతున్నారు అన్నది విరాజ్ కోపంతో. నీలాంబరుడు తెల్లబోతూ, జ్ఞాపకం లేదు, చిన్నప్పటి అలవాటు పూర్తిగా పోదుగా మరి. ఎన్నిసార్లు నీ చెవులు మెలిపెట్టేవాణ్ణో జ్ఞాపకం ఉందా అన్నాడు. విరాజ్ ముఖం పక్కకు తిప్పుకొని నవ్వి, నా జ్ఞాపకం లేదు. చిన్నదాన్ని చేసి నన్నెంత ఏడిపించేవారప్పుడు మీరు.
మామగారికి తెలియకుండా, అత్తగారికి తెలియకుండా చాటుగా నా చేత ఎన్నిసార్లు హుక్కాలో గుండ వేయించుకున్నారు మీరు. అమ్మో, మీరేం తక్కువవారా అన్నది. నీలాంబరుడు హాహాహా అంటూ నవ్వి, నీకింకా ఇప్పటికీ అవన్నీ జ్ఞాపకం ఉన్నాయన్నమాట. కానీ అప్పటినుంచే నీ మీద నాకు ప్రేమ ఏర్పడింది అన్నాడు. విరాజ్ నవ్వి, నాకు తెలుసులే, ఊరుకోండి, పుంటి వస్తోంది అన్నది. హరిమతి పాల గ్లాసు విస్తర దగ్గర పెట్టి విసనకర్ర తీసుకుని విసరడం మొదలుపెట్టింది. విరాజు లేచి వెళ్ళి చేయి కడుక్కొచ్చి భర్త దగ్గరగా కూర్చొని, ఆ విసనకర్ర ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో పుంటి అన్నది. పుంటి వెళ్ళిపోయాక, నిజంగానే అంత మరీ చిన్నతనంలో పెళ్లి చేయటం మంచిది కాదు అన్నది విరాజ్ విసురుతూ. ఎందుకు కాదు? ఆడవాళ్ళకి చిన్నతనంలోనే పెళ్లి చేయటం మంచిదంటాను నేను. నా సంగతి వేరు. నేను మీ చేతుల్లో పడ్డాను. అదీగాక ఆరళ్ళు పెట్టే ఆడబిడ్డలు తోడికోడళ్ళు లేరు నాకు. నేను 10వ ఏటి నుంచే గృహిణినయ్యాను. నేను చాలా ఇళ్లలో చూస్తున్నాగా. చిన్నప్పటి నుంచి ప్రారంభమైన తిట్లు, దెబ్బలు పెద్ద అయినా తగులుతూనే ఉంటాయి. ఆ అలవాటు పోదు, ఆ కీచులాటలు తప్పవు. అందుకే నేను పుంటి పెళ్లి సంగతి ఎత్తంది. లేకపోతే మొన్న కూడా రాజేశ్వర్ తలా నుంచి ఘోషాల్ గారి కుటుంబం తాలూకు ఆవిడొచ్చి ఒంటి నిండా నగలు పెడతాం, 1000 రూపాయలు రొక్కం కూడా ఇస్తాం అన్నది. అయినా ఇప్పుడు కాదు, ఇంకా 2 ఏళ్ళు పోనీయండి అన్నాను నేను. నీలాంబరుడు తల ఎత్తి ఆశ్చర్యంతో, నువ్వు డబ్బు తీసుకుని పిల్ల నమ్ముతావా అన్నాడు. నువ్వు డబ్బు తీసుకుని పిల్ల నమ్ముతావాయే అన్నాడు. ఎందుకు తీసుకోను? మనకే ఒక మగపిల్లవాడుంటే వాడి కోసం డబ్బిచ్చి పిల్లని తెచ్చుకునే వాళ్ళం కాదు. మీరు మా వాళ్ళకి 300 ఇచ్చి తెచ్చుకోలేదు నన్ను. మరిది పెళ్ళికి 500 ఇవ్వలేదు పిల్ల తండ్రికి. మీరు అలాంటివేవీ పట్టించుకోకండి. మన ఆచార సంప్రదాయాల్ని పాటించాలి మనం. నీలాంబరుడు మరింత ఆశ్చర్యపోతూ, మనకి ఆడపిల్లల్ని అమ్ముకునే ఆచారం ఉన్నదని ఎవరు చెప్పారు నీకు? మనం కట్నం ఇస్తాం కానీ పిల్ల మీద 1 పైసా అయినా తీసుకోం. నేను పుంటిని కన్యాదానం చేస్తాను అన్నాడు. విరాజ్ భర్త ముఖ వైఖరి గమనించి చటుక్కున్నవి, సరే అలాగే చేదురుగాని, కానీ ముందు భోంచేయండి, ఏదో వంక పెట్టుకొని లేచి వెళ్ళకండి అన్నది. నీలాంబరుడు నవ్వి, నేను వంక పెట్టుకొని లేచి వెళ్తుంటానా అన్నాడు. లేదు, ఒక్కనాడు కూడా వెళ్ళలేదు. ఈ దోషాన్ని పగవాళ్ళు కూడా మోపలేరు మీ మీద. అందుచేత నేను ఎన్నాళ్ళు ఉపవాసాలతో గడపవలసి వచ్చిందో చిన్న కోడలికి తెలుసు. అదేంటి, భోజనం అయిపోయింది అప్పుడే? విరాజ్ కంగారుగా విసనకర్ర అక్కడ పెట్టి పాల గ్లాస్ చేత్తో పట్టుకొని, ఒట్టే నా మీద, లేచి వెళ్ళకండి. పోండి, చప్పున మీ చిన్నవదిని అడిగి 2 సందేశాలు పట్టుకురా. ఆహా, అలా తల తిప్పితే కాదు, మీ కడుపు నిండందే. ఇదిగో ఇలా అయితే నేను అన్నమే తిన్ను చెప్తున్నా. నిన్న రాత్రి 1 గంట దాకా మేల్కొని ఈ సందేశాలు చేశా అన్నది. హరిమతి పళ్ళె నిండా సందేశాలు పెట్టుకుని తీసుకొచ్చి విస్తరి పక్కన పెట్టింది. నీలాంబరుడు నవ్వుతూ లేచి, సరిగాని నువ్వే చెప్పు, ఇన్ని సందేశాలు నేను తినగలనా అన్నాడు. విరాజ్ ఆ తీపి పదార్థాల కేసు చూస్తూ, కబుర్లు చెప్తూ ఒక్కొక్కటి తినండి, తినొచ్చు అన్నది. అయితే తిని తీరాల్సిందే. చేపలు తినటం మానుకున్నారు గనుక ఇది కాస్త ఎక్కువగా తింటూ ఉండాలి. నీలాంబరుడు పళ్ళెం దగ్గరకు లాక్కొని, తిండి దగ్గర నువ్వు పెట్టే బలవంతానికి భయపడి పారిపోయి వనవాసం చేయాలనిపిస్తోంది అన్నాడు. పూంటి, నిన్ను కూడా అన్నది. నోర్మై, దౌర్భాగ్యురాల, అవైనా తినకపోతే బ్రతకడం ఎలా అనుకున్నావు వారు? ఈ ఫిర్యాదులు చేయటం అది అత్తవారింటికి వెళ్ళాక కానీ వదలనులే
అని గద్దించింది విరాజ్. నెల 15 రోజులు గడిచిపోయాయి. నీలాంబరుడికి 5 రోజులుగా జ్వరం వస్తూ ఆనాడే తగ్గింది. విరాజ్ మాసిన ధోతి విప్పి ఉతికిన ధోతి కట్టి కింద పక్క వేసి పడుకోబెట్టింది అతన్ని. నీలాంబరుడు కిటికీ అవతల ఉన్న కొబ్బరి చెట్టుకేసి చూస్తూ మెదలకుండా పడుకున్నాడు. చెల్లెలు హరిమతి విసనకర్రతో మెల్లిగా విసురుతూ దగ్గర కూర్చుంది. కాసేపటికల్లా విరాజ్ స్నానం చేసి పట్టుచీర కట్టుకొని గదిలోకొచ్చింది. ఆమె రావటంతో గది అంతకీ కళ వచ్చినట్లయింది. నీలాంబరుడు ఆమె కేసు చూసి, ఇదేమిటి అన్నాడు. పంచానంద స్వామికి పూజా ద్రవ్యాలు పంపటానికి వెళ్తున్నా అని అతడి తలాపి దిక్కున మోకాలి దండ వేసు కూర్చుని నుదుటి మీద చేయి పెట్టి చూసి, జ్వరం లేదు. ఈ ఏడు తల్లి అనుగ్రహం ఎలా ఉందో తెలియదు. ఏ ఇంట్లో చూసినా ఎలా ఉందనుకున్నారు? ఇవాళ పొద్దున్నే విన్నాను, మన మతి మోదక్ కొడుకు ఒంటి మీదంతా అమ్మవారు కనిపించింది. ఎక్కడ సూది మోపే సందు లేదుట అన్నది. నీలాంబరుడు కంగారు పడుతూ, మతి కొడుకుల్లో ఎవరికి మశూచికం వచ్చింది అని అడిగాడు. పెద్దవాడికి. మాత శీతలాదేవి కరుణించు పాపం. వాడే వాళ్ళ కుటుంబానికి ఆధారం. మొన్న శనివారం నాడు రాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి మీ ఒంటి మీద చెయ్యేసి చూశాను. ఒళ్ళు ఎంత కాలిపోతుందనుకున్నారు. భయంతో కొయ్యబారిపోయినట్లయిపోయాను. కొంచెంసేపు ఏడుస్తూ కూర్చున్నాను. మాతా శీతల, వారికి త్వరగా నయమయ్యి నీకు పూజ చేయించాకనే నేను భోజనం చేసేది. వారికి నయం కాకపోతే ఉపవాసాలతో ప్రాణాలు విడుస్తాను. రక్షించు తల్లి అని ప్రార్థించాను. అంటుంటే ఆమె కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. నీలాంబరుడు ఆశ్చర్యపోతూ, నువ్వు ఉపోషాలు చేస్తున్నావా అని అడిగాడు. అవునన్నయ్యా, వదిన ఏమీ తినటం లేదు. సాయంకాలం పూట మాత్రం గుప్పెడు బియ్యం తిని కాసి నీళ్లు తాగుతూ గడుపుతూ ఉంది. ఎవ్వరి మాట విందు అన్నది పొంటి. ఇదంతా నీ పిచ్చి కదూ అన్నాడు నీలాంబరుడు అసంతుష్టుడై. విరాజ్ బయట చెంగుతో కళ్ళు తుడుచుకొని, పిచ్చి కాదు, అసలైన పిచ్చి ఏమిటంటే, ఆడవాళ్ళై పుట్టుంటే భర్త అంటే ఏమిటో తెలిసేది. ఇలా రోజు జ్వరం వస్తుంటే మనసు ఎలా ఉంటుందో అప్పుడు తెలిసేది అని లేచి వెళ్ళబోతూ మళ్ళీ ఆగి, పూంటి, పని మనిషి పూజా సామగ్రి తీసుకెళ్తూ ఉంది. దాంతో కూడా వెళ్ళేట్లయితే చప్పున వెళ్ళి స్నానం చేసిరా అన్నది. వెళ్తా వదినా అంటూ పూంటి సంతోషంతో లేచి నిలబడింది. అయితే ఆలస్యం చేయకు, వెళ్ళు దేవుడి గుడికి. మీ అన్నయ్య కోసం మంచి మంచి వరాలు అడిగి వద్దువు గాని. మీ అన్నయ్య కోసం మంచి మంచి వరాలు అడిగొద్దు గాని. పూంటి ఒక్క పరుగు తీసింది. నీలాంబరుడు నవ్వుతూ, అది ఈ పని చేయగలదు, అసలు నీకంటే బాగా కూడా చేయగలదు అన్నాడు. విరాజ్ నవ్వుతూ తల తిప్పింది. అలా అనుకోకండి. అన్నదమ్ములే కానివ్వండి, తల్లిదండ్రులే కానివ్వండి, ఆడదానికి భర్త కంటే మించిన వాళ్ళు ఎవ్వరూ కాబోరు. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నప్పుడు చాలా దుఃఖం కలిగే మాట నిజమే. కానీ భర్త పోతే సర్వమూ పోయినట్లే. అందాక ఎందుకు? 5 రోజుల నుంచి ఉపవాసాలు చేస్తున్నానా? అయినా ఈ దిగుల్లో ఉపవాసాలు చేస్తున్నానన్న సంగతి ఒక్కసారి కూడా గుర్తురాలేదు. హరే, మీ చెల్లెలేది? ఆ పిల్లని ఒకసారి పిలవండి. నీలాంబరుడు చటుక్కున ఆమె మాటకి అడ్డొచ్చి, తర్వాత అని అడిగాడు. అలా అనకండి. నేను పిచ్చి పని చేశానో ఏం చేశానో అది నాకు తెలుసు. నన్ను ముఖం ఎత్తుకొనేలా చేసిన ఆ పరమాత్ముడికే తెలుసు. అలా జరిగేట్లయితే నేను ఒక్కరోజు కూడా బ్రతికేదాన్ని కాను. ఈ పాపిటిలోని సింధూరాన్ని చెరిపే ముందే ఆ రాతితో తల పగలగొట్టుకునేదాన్ని. లోకులు శుభమా అని ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఈ ముఖాన్ని చూడరు, శుభకార్యాలకు పిలవరు. ఆ బ్రతుకు కూడా ఓ బ్రతుకేనా? ఆ కాలంలో సహగమనం చేసేవారుట.
అదే మంచి పద్ధతి. అప్పటి పురుషులు స్త్రీల మనఃకష్టాల్ని గ్రహించినవారు. ఈ కాలపు వాళ్ళకదేమీ తెలియదు. పోనీ నువ్వే వీళ్ళకి తెలియజెప్పు. చక్కగా చెప్పగలను. నేనే అన్న మాటేమిటి? మిమ్మల్ని పొంది పోగొట్టుకున్న ప్రతివారు చెప్పగలరు. నేనొక్కతినే కాదు. పోనీండి, ఈ రోజేదో నోటికి వచ్చినట్టులా వాగుతున్నా అంటూ నవ్వుతూ లేచింది. తరువాత మళ్ళీ ఒకసారి భర్త ఒంటి మీద చేయి వేసి చూసి, ఒంట్లో బాధ ఏమీ లేదు కదా అని అడిగింది. అని తల తిప్పాడు నీలాంబరుడు. అయితే ఇక భయం లేదు. నాకు ఇవాళ ఆకలేస్తోంది. వెళ్ళి 2 మెతుకులు వండే ప్రయత్నం చూస్తా. నిజం చెప్తున్నా, ఇవాళ ఎవరైనా నా చెయ్యి ఒకటి నరికినా నా కోపం రాదనుకుంటా. బయట నుంచి నౌకరు యదు, అమ్మా, వైద్యుణ్ణి పిలుచుకురావాలా ఇప్పుడు అని అడిగాడు. వద్దు, ఇంక అవసరం లేదు అన్నాడు నీలాంబరుడు. అయినా యదు యజమానురాలి అనుమతి కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. విరాజ్ అది గమనించి, కాదు, వెళ్ళి పిలుచుకురా, ఒకసారి బాగా పరీక్ష చేసి వెళ్తారు అన్నది. 3 రోజుల తర్వాత నీలాంబరుడు కొంచెం కోలుకొని ముందు సావిట్లో కూర్చునున్నాడు. మతి మెడకొచ్చి, బాబుగారు, మీరొక్కసారి వచ్చి చూడకపోతే మా శ్రీధరుడు బ్రతకడు. మీ పాదధూళి ఒక్కసారి మా ఇంట పడితే తప్ప వాడిసారి ఈ గండం గడిచి బయటపడడు అన్నాడు ఏడుస్తూ. ఇహ ఆ పైన అతడికి గొంతు పెగల్లేదు. ఏడుస్తూ కూర్చున్నాడు. పోత బాగా పోసిందా అని అడిగాడు నీలాంబరుడు. మతి కళ్ళు తుడుచుకుంటూ, ఏమని చెప్పును బాబు, సూది మోపే సొందు లేదు. శూద్రకులంలో పుట్టినవాణ్ణి, ఏం చెయ్యాలో తెలియదు, ఒక్కసారి దయచేయండి అని కాళ్ళు 2 పట్టుకున్నాడు. నీలాంబరుడు మెల్లగా కాళ్ళు వదిలించుకొని అనునయంగా, ఏం భయం లేదు మతి, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అన్నాడు. అతడు అలా ఏడుస్తుంటే తనకి ఒంట్లో బాగాలేదన్న సంగతి చెప్పలేకపోయాడు. విశేషం ఏమిటంటే అతడు అన్ని రకాల రోగాలకు శుశ్రూష చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించాడు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరికి పెద్ద జబ్బు చేసినా నీలాంబరుణ్ణి ఒకసారి తీసుకొచ్చి చూపించి అతడి ఓదార్పు వాక్యాలు వింటే తప్ప రోగి బంధువులకి మనశ్శాంతి ఉండదు. ఆ సంగతి నీలాంబరుడికి తెలుసు. డాక్టర్ల వైద్యుల మందుల కంటే పామరజనం నీలాంబరుడి పాదధూళికి, అతడి చేత్తో ఇచ్చే తీర్థానికి ఎక్కువ విలువిస్తారు. ఆ సంగతి అతడికి తెలుసు గనుకనే ఎన్నడూ ఎవరినీ ఊరికే పంపించి ఎరగడు. మతి మోదక్ ఇంకొకసారి కళ్ళనీళ్లు పెట్టుకొని, ఒక్కసారి తప్పక రండి అని ప్రార్థించి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నీలాంబరుడు ఉద్విగ్నుడై ఆలోచించసాగాడు. అతడికి ఇంకా ఒంట్లో నీరసంగా ఉన్నమాట నిజమే, కానీ అసలది కాదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. అతడు విరాజ్కి భయపడతాడు. ఆమెకి ఈ విషయం చెప్పటం ఎలా? సరిగ్గా ఇంతలోనే మెల్లాలోంచి, అన్నయ్య, వదిన నిన్ను లోపలికొచ్చి పడుకోమంటోంది అనటం చెవిన పడింది. నీలాంబరుడు జవాబు చెప్పలేదు. మరో 2 నిమిషాలకి హరిమతే అక్కడికొచ్చింది. వినపడలేదా అన్నయ్య అని అడిగింది. అని తల తిప్పాడు నీలాంబరుడు. 2 మెతుకులు తిన్నప్పటి నుంచి అలాగే కూర్చునున్నావు, ఇంకా కూర్చోడానికి వీల్లేదు, వచ్చి పడుకోమంటోంది వదిన. మీ వదిన ఏం చేస్తుంది పొంటి అని అడిగాడు నెమ్మదిగా నీలాంబరుడు. ఇప్పుడే అన్నం ముందు కూర్చుంది. మంచిదానివి కానీ ఓ చిన్న పని చేస్తావమ్మాయి అని లాలనగా అడిగాడు నీలాంబరుడు. చేస్తాను. నీలాంబరుడు గొంతు కాస్త తగ్గించి మెల్లగా వెళ్ళి, నా ఉత్తరీయం గొడుగు తెచ్చిపెట్టు అన్నాడు. ఉత్తరీయం గొడుగునా? హరిమతి కళ్ళు ఇంత చేసి, బాబోయ్, వదిన ఇటువైపుకు తిరిగి కూర్చునే భోంచేస్తోంది అన్నది.
నీలాంబరుడు ఇంకా ఆశ వదులుకుంటూ, తీసుకురాలేవా అన్నాడు. తీసుకురాలేను, వదిన చూస్తుంది. నువ్వొచ్చి పడుకో అన్నయ్యా అన్నది హరిమతి. అప్పటికి ఇంచుమించు 2 గంటలైంది. బయట ఎండ చూసి గొడుగు లేకుండా వెళ్ళటం అసంభవమని తేల్చుకుని చెల్లెలి చేయి పట్టుకొని మెల్లగా లోపలికొచ్చి పడుకున్నాడు. హరిమతి ఏదో వాగుతూ నిద్రపోయింది. నీలాంబరుడు తనలో తానే ఏదేదో ఆలోచించుకుంటూ ఈ విషయం విరాజి ముందు ఎలా బయట పెడితే ఆమెకు జాలి కలుగుతుందా అని యోచించసాగాడు. పొద్దు బాగా ఏటవాలిపోయింది. విరాజ్ గదిలో గచ్చు మీద బోర్లాగా పడుకుని మేనమామ భార్యకి 4 పేజీల ఉత్తరం రాయసాగింది. ఈ ఇంటికి ఎలా స్ఫోటకపు గాలి తగల్లేదో, ఈసారి తన పసుపు కుంకుమ ఎలా నిలిచాయో అన్నది ఎంత ఇదిగా రాసినా పూర్తి కావటం లేదు. ఇంతలో నీలాంబరుడు మంచం మీద నుండే, ఒక్క మాట విరాజ్ అని అడిగాడు. విరాజ్ కలాన్ని సిరాబుడ్డిలో అలా వదిలేసి తల ఎత్తి, ఏం మాట అని అడిగింది. వింటానంటే చెప్తా. వినదగిందైతే వింటాను, ఏమిటా మాట? నీలాంబరుడు ఒక క్షణం ఆలోచించి, చెప్పినా లాభం లేదులే విరాజ్, నేను చెప్పినా నువ్వు ఒప్పుకోవు అన్నాడు. విరాజ్ ఇంకేమీ ప్రశ్నించలా. కలం తీసుకుని ఉత్తరం పూర్తి చేయటానికి పూనుకుంది. కానీ ఉత్తరం మీదకి పోలేదు మనస్సు. ఆమెకి లోపల కుతూహలం ఎక్కువ కాసాగింది. ఆమె ఇహ లేచి కూర్చొని, సరే చెప్పండి వింటాను అన్నది. నీలాంబరుడు కొంచెం నవ్వాడు, కాస్త తటపటాయించాడు. తరువాత మధ్యాహ్నం మతిమోదకొచ్చి నా కాళ్ళు 2 పట్టుకున్నాడు. నేనొక్కసారి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకపోతే వాళ్ళ శ్రీధరుడు బ్రతకడని అతడి విశ్వాసం. నేనొక్కసారి వెళ్ళి రావాలి అన్నాడు. అతడి ముఖం కేసి చూస్తూ విరాజ్ స్తబ్దురాలిలా అలాగే కూర్చుండిపోయింది. కొంచెం సేపయ్యాక, ఇంత నీరసంతో వెళ్ళగలరా మీరు అని అడిగింది. ఏం చెయ్యను విరాజ్, మాటిచ్చాను, ఒకసారి వెళ్ళక తప్పదు. మాట ఎందుకిచ్చారు? నీలాంబరుడు మెదలకుండా ఊరుకున్నాడు. విరాజ్ కొంచెం కటువుగా, మీరేమనుకుంటున్నారు? మీ ప్రాణం మీ ఒక్కరిదేనా? దాని మీద ఇంకెవరికి అధికారం లేదా? మీరేమనుకుంటారో అది చేసేస్తారా అని అడిగింది. నీలాంబరుడు విషయాన్ని తేలిక చేయటానికని నవ్వటానికి ప్రయత్నించాడు. కానీ భార్య ముఖం కేసి చూసేసరికి అతడికి నవ్వు రాలేదు. ఎలాగో అతడి ఏడుపు చూస్తే అని మాత్రం అన్నాడు. విరాజ్ ఆ మాటకు అడ్డం వచ్చి, అవును, అతని ఏడుపుని చూశారు, కానీ నా ఏడుపుని గ్రహించగల వారెవరున్నారు లోకంలో అని ఆ 4 పేజీల ఉత్తరాన్ని ముక్కలుగా చించి పారేస్తూ, ఈ మగవాళ్ళు 4 పగళ్ళు 4 రాత్రిళ్ళు తిండి నిద్ర లేకుండా గడిపాను. దానికి ఇట్లా ప్రతిఫలాన్ని చూపుతున్నారు. ఇంటింటా జ్వరాలు, ఇంటింటా మశూచికాలు. ఈ జబ్బు వంటితో రోగులకు ఉపచారాలు చేయటానికి వెళ్తారు. సరే వెళ్ళండి, నాకు భగవంతుడే ఉన్నాడు అంటూ తలగడ మీద ముఖం పెట్టి బోర్లాగా పడుకుంది. నీలాంబరుడి పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. మీకు ఇంత విశ్వాసం ఉందా విరాజ్? మాట మాట్లాడితే భగవంతుడి పేరెత్తుతావు అని అడిగాడు. విరాజ్ చటుక్కుని లేచి కూర్చుని కోపంతో, భగవంతుడి మీద విశ్వాసం మీకొక్కరికే, మాకు లేదు. మేము భజనలు చెయ్యం, తులసి మాలలు ధరించం, శవ సంస్కారాలు చెయ్యం, కనుక మాకేం ఉండదు, మీకే అంతా ఉండేది అన్నది. నీలాంబరుడు ఆమె కోపాన్ని చూసి నవ్వుతూ, కోపం తెచ్చుకోకు విరాజ్, నిజంగా అంతే, నువ్వే కాదు మీరంతా అంతే. నిజంగా భగవంతుడి మీద భారం వేసి ఉండాలంటే ఎంత నిబ్బరం అవసరమో అంత నిబ్బరం ఆడవాళ్లకు ఉండదు. ఇందులో నీ దోషమేముందిలే
అన్నాడు. విరాజ్ మరింత మండిపడింది. దోషం ఎందుకు అవుతుంది? అది స్త్రీల గుణం. శారీరక బలమే ప్రధానమైనట్లయితే పులులకి, ఎలుగుబంట్లకు కూడా కావలసినంత బలం ఉంటుంది. కానీ బలం ఉండటం మంచిది కానివ్వండి, కాకపోనివ్వండి. కానీ ఈ జబ్బు వంటితో మిమ్మల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళనివ్వను, మీరెంత వాదం పెట్టుకున్నా సరే. నీలాంబరుడు ఇంకేమీ మాట్లాడలేదు, మెదలకుండా పడుకున్నాడు. విరాజ్ కూడా కాసేపు మెదలకుండా ఊరుకొని వేళ దాటిపోతోంది అని లేచి వెళ్ళిపోయింది. ఓ గంట పోయాక గదిలో దీపం పెడదామని విరాజ్ వచ్చి చూసేసరికి పక్క మీద నీలాంబరుడు లేడు. గబగబా బయటకొచ్చి, పుంటి, మీ అన్నయ్య ఏమైనారు? కాస్త బయటికెళ్ళి చూసిరా అంది. పూంటి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఒక్క 5 నిమిషాల్లో మళ్ళీ రొప్పుకుంటూ తిరిగొచ్చి, ఎక్కడా కనపడలా, ఏటి ఒడ్డు దాకా వెళ్ళి చూసొచ్చాను అని చెప్పింది. విరాజ్ అంటూ తల తిప్పింది. తర్వాత వంటింటి గుమ్మంలోకి వచ్చి మూతి బిగించుకొని కూర్చుంది. ఇక్కడితో శరత్ విరాజ్ బహు మొట్టమొదటి భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.